అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు ఒక మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ లేదంటే ఈవినింగ్ డిన్నర్కి అయితే మంచి రెసిపీని తీసుకొచ్చేసాను. ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో, ఎవరైతే డైట్ ఫాలో అవుతుంటారో, ఎవరు ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. రెసిపీ ఏంటో చూసేద్దామా. ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తయారు చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే 1 కప్పు పెసర్లు, దాని సగానికి శనగల్ని నానబోసుకోవాలి. పొద్దున్నే ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంట్లో ఒక చిన్న అల్లం ముక్కని, కొంచెం స్పైసీనెస్ కోసం కొన్ని పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా శుభ్రంగా వాష్ చేసేసి తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ పూట పెసర్లని, శనగల్ని నానబోసేసుకొని సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్, ఉప్పు లేకుండా ఫస్ట్ కచాపచాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని అంతటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినంత గోధుమ పిండిని కలుపుతూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. గోధుమ పిండిని తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, తగినంత ఉప్పును వేసుకోండి. ఉప్పు కూడా తగ్గించి తింటేనే మంచిది. ఉప్పును కూడా వేసుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనము ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము అనేది ఎంత ఇంపార్టెంటో, ఎలా తింటున్నాము అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే మనం తినేటప్పుడు టీవీ చూస్తూ తింటున్నామా, పేపర్ చదువుతూ తింటున్నామా, మాట్లాడుకుంటూ తింటున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తినేటప్పుడు ఎలా తింటారనేది ఒకసారి కమెంట్ చేయండి. ఎలా తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్లో గోధుమ పిండిని కలుపుతూ తగినంత గోధుమ పిండి, అవసరమైనంత గోధుమ పిండిని కలుపుకుంటూ సాఫ్ట్గా ఉండేటట్టుగా పిండిని కలుపుకోవాలి. నాకైతే మొత్తం 2.5 కప్పుల గోధుమ పిండి అయితే పట్టింది. ఇంకా దీంట్లోకి మీరు అలసందలు యాడ్ చేసుకోవచ్చు, రాజ్మా యాడ్ చేసుకోవచ్చు, బొబ్బర్లు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏది కావాలన్నా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే పొద్దున నానబెట్టుకొని చేసుకోవచ్చు. పిండి మొత్తం ఒక ముద్దలాగా కలిపిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి బాగా అబ్జర్వ్ చేసుకునేటట్టుగా మరొక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలిపేసుకున్న తర్వాత దాదాపు ఒక పావు గంట వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక పావు గంట తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని తీసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలుపుకొని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చపాతీలాగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా కూడా చేసుకోవచ్చు, లేదా కాస్త మందంగా చేసుకుంటే కాస్త ఎక్కువసేపు కాల్చుకుంటే సరిపోతుంది. అది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు. నేనైతే పలుచగానే ఒత్తుకుంటున్నాను. 2 లేదా 3 అయితే ఎనఫ్. మీరు బాగా చపాతీలు తినే వాళ్ళకు కూడా ఇవి 3 ఎక్కువ అయిపోతాయి, 2 సరిపోతాయి. పొడిపిండిని చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి. కార్నర్స్ కాస్త చిట్లినట్టుగా అనిపిస్తాయి కానీ సాఫ్ట్గానే ఉంటుంది. ఈలోపు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకొని పెనాన్ని హీట్ చేసుకోండి. నేనైతే బాగా పలుచగానే చేస్తున్నాను. ఇలా తయారు చేసుకున్నటువంటి చపాతీని పెనం మీద వేసేసుకొని, మన నార్మల్ చపాతీ అయితే 1-2 సార్లు టర్న్ చేస్తే సరిపోతుంది. బట్ దీనికి మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం లోపల వరకు కాలినట్టుగా ఉండాలి. కాబట్టి వెంటనే ఒక 4-5 సార్లు తిప్పుకోవాలి. తప్పకుండా లైట్గా ఆయిల్ని మాత్రం అప్లై చేయాల్సిందే, లేకపోతే కాస్తంత హార్డ్గా అనిపిస్తాయి. 2 వైపులా ఆయిల్ని అప్లై చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టేసుకొని ఒక 4-5 సార్లు టర్న్ చేసుకుంటే లోపల వరకు కాలి చపాతీ సూపర్గా ఉంటుంది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనిలోకి ఏ కర్రీ అయినా, ఏ పచ్చడి అయినా సరే సరిపోతుంది. లేదంటే పెరుగుతోనైనా తినచ్చు, లేదు అనంటే ఉట్టిగా కూడా తినచ్చు. ఎలా అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. రోజు తిన్నా కానీ బోర్ కొట్టదు. హెల్తీ, టేస్టీ, ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ లేదా డిన్నర్ రెసిపీ అనే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు
ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో చెప్పింది ఇందాక నేను చెప్పింది కూడా ఒకసారి కమెంట్ చేయండి.